అందరికీ నమస్కారం. శ్రావణమాసం అంటే మనకు అమ్మవారు గుర్తొస్తారు. అమ్మవారి ఆరాధనకు అత్యంత విశిష్టమైన సమయం ఈ శ్రావణమాసం. మంగళగౌరి వ్రతం నుండి వరలక్ష్మి వ్రతం వరకు, లలితాదేవి పూజ నుండి దుర్గాదేవి ఆరాధన వరకు ప్రతి పూజ వెనుక ఒక గొప్ప పురాణం, ఒక ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. ఈరోజు శ్రావణమాసంలో అమ్మవారికి చేసే ముఖ్యమైన పూజలు, వాటి విశిష్టత, భక్తులు పాటించే ఆచారాలు గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసంలో ప్రకృతి పచ్చగా మారుతుంది. వర్షాలు కురిసి భూమి కొత్త జీవాన్ని పొందుతుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు సృష్టి, పోషణ, కరుణకు ప్రతీకగా భావించబడతారు. అందుకే ఈ కాలంలో లక్ష్మి, గౌరీ, దుర్గా, లలిత, రాజరాజేశ్వరి వంటి అనేక రూపాలలో అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. శివుడు శక్తి విడదీయరాని తత్వమని శైవ, శాక్త సాంప్రదాయాలు చెబుతాయి. అందువల్ల శివారాధనతో పాటు అమ్మవారి ఆరాధన కూడా ఈ మాసంలో విశేషంగా ఉంటుంది. శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని పూజించే సాంప్రదాయం అనేక ప్రాంతాల్లో ఉంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి కఠోర తపస్సు చేసి పరమశివుడిని వరంగా పొందారు. ఈ తపస్సుకు గుర్తుగా గౌరీ పూజను ఆచరిస్తారని చెబుతారు. వివాహిత స్త్రీలు కుటుంబ సౌఖ్యం, భర్త ఆయురారోగ్యం కోసం, అవివాహితలు మంచి జీవిత భాగస్వామి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రతి శుక్రవారం మహాలక్ష్మీదేవిని పూజించడం సాంప్రదాయం. దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అష్టకం లేదా శ్రీ సూక్తం పారాయణం చేస్తారు. ఈ పూజ ద్వారా ఐశ్వర్యం, శాంతి, కుటుంబాభివృద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. శ్రావణ మాసంలోని ముఖ్యమైన శుక్రవారాల్లో ఒకరోజు వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తారు. చారుమతి అనే భక్తురాలికి లక్ష్మీదేవి స్వప్నంలో దర్శనమిచ్చి ఈ వ్రతాన్ని ఆచరించమని చెప్పిన కథ ప్రసిద్ధి. ఈ వ్రతంలో అష్టలక్ష్ములను స్మరిస్తూ కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థిస్తారు. శ్రావణ మాసంలో లలితా సహస్రనామ పారాయణానికి విశేష ప్రాధాన్యం ఉంది. భండాసురుని సంహరించిన ఆదిపరాశక్తి రూపమే లలితా త్రిపుర సుందరి అని పురాణాలు వివరిస్తాయి. ఆమెను జ్ఞానం, కరుణ, శక్తి స్వరూపిణిగా భక్తులు ఆరాధిస్తారు. దుర్గాదేవిని ధైర్యానికి, రక్షణకు ప్రతీకగా భావిస్తారు. ఈ మాసంలో దుర్గా సప్తశతి లేదా దేవీ మహత్యం పారాయణం చేసే సాంప్రదాయం కూడా ఉంది. మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు అధర్మంపై ధర్మ విజయం సాధించిన సందేశాన్ని ఇస్తారు. శివుడికి అన్నం పెట్టిన తల్లిగా అన్నపూర్ణేశ్వరి దేవి ప్రసిద్ధి. ఈ మాసంలో అన్నదానం చేయడం, అన్నపూర్ణేశ్వరి ఆరాధన చేయడం మహాపుణ్యకరమని చెబుతారు. కామాక్షిదేవి కరుణకు, రాజరాజేశ్వరి దేవి పరమశక్తికి ప్రతీకలు. కొన్ని కుటుంబాల్లో శ్రావణ మాసంలో శ్రీచక్ర పూజ, లలితా త్రిశతి లేదా సహస్రనామ పారాయణం చేస్తారు. శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు: పాలు, పాయసం, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, కొబ్బరికాయ, పండ్లు, తాంబూలం. సాత్విక భావంతో సమర్పించిన ఏ నైవేద్యమైనా భక్తి ప్రధానమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. భక్తులారా, శ్రావణ మాసంలో అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించినా ప్రధానమైనది భక్తి, వినయం, ధర్మాచరణ. పూజలు, ఆచారాలు ప్రాంతం, కుటుంబ సాంప్రదాయం, గురు పరంపరను బట్టి మారవచ్చు. కాబట్టి మీ ఇంటి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ పూజలు చేయడం ఉత్తమం. ఈ పవిత్ర శ్రావణ మాసంలో జగన్మాత మీ కుటుంబంపై తన కరుణా కటాక్షాలను ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.